యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చుందాం. పాస్టర్ గారు కెరీసా మార్టిన్ గారు ముందుకు వచ్చి మనకు దేవుని వర్తమానాన్ని అందించాలని ఆహ్వానిస్తున్నాను. ప్రభా, మేము ధ్యానించే ఈ యొక్క బైబిల్ పట్టణములో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ప్రభా, నా మాట కాదు కానీ తండ్రి ఆ యొక్క గురాలను మీ మాటను ప్రభా ఏ బిడ్డలకు ప్రభా మరి చేర్చమని ఈ కొద్ది మనలు మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ దినము ఇన్ని దినాలు మనము పట్టణాల గురించి, బైబిల్లో ఉన్న పట్టణాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి ఈ దినము మనకు ఇవ్వబడిన పట్టణము కపెర్నహూము. మరి కొన్ని రెండు రోజుల వరకు మనము పట్టణాల గురించి నేర్చుకున్నప్పుడు మొదట యెరూషలేము పట్టణం గురించి మనం విన్నాము. అయితే దాని ఎన్నోసార్లు ఆ యెరూషలేము పట్టణము బైబిల్లో రాసి ఉంది అని అంటారు. అయితే ఎక్కువగా రాయబడిన పట్టణము యెరూషలేము. యెరూషలేము తర్వాత వ్రాయబడిన పట్టణము కపెర్నహూము. సో కపెర్నహూము అనేది ఎక్కడ ఉంది అంటే గలిలయ సముద్రము తీరాన ఉంది. కపెర్నహూము నుండి గాజాకు వెళ్ళే దారిలో అక్కడ రెండు రోడ్స్ మధ్యలో క్రాస్ రోడ్స్లో ఈ కపెర్నహూము అనే పట్టణం ఉంటుంది. సో చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మనుషులు చాలా ఎక్కువ మంది అక్కడ తిరగడం, ఆ పట్టణంలో యేసుక్రీస్తు ఎక్కువగా ఉండడం మనము చూస్తాం. అయితే నిన్న మనకు చెప్పిన మన రాజ్ కుమార్ గారు చెప్పినట్లుగా నజరేతు పట్టణం గురించి చెప్పారు. అది యేసుక్రీస్తు సొంత ఊరు. ఆ సొంత ఊరు అయినప్పటికీ అక్కడ ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు ఎక్కువగా. సో అందుకు కపెర్నహూమును తన టౌన్ విలేజ్ లాగా, అంటే తన యొక్క సొంత ఊరుగా క్రీస్తు అక్కడే ఎక్కువ సమయం గడిపినట్లు మన బైబిల్ మనకు చెప్తుంది. అయితే ఈ కపెర్నహూము గురించి ఏమని రాసింది? కపెర్నహూము అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ టౌన్ ఆఫ్ కంఫర్ట్స్, అంటే సౌకర్యమైన పట్టణము. దాని అర్థము సౌకర్యమైన పట్టణము. ఈ నజరేతు పట్టణంలో మనుషులు క్రీస్తుని నిరాకరించారు. ఈయన అక్కడే పుట్టాడు, కార్పెంటర్, అంటే మన కార్పెంటర్ కుమారుడు. ఈయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన అద్భుత కార్యాలు చేస్తే అక్కడ ఎవరు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన నిరాకరించారు కనుక కపెర్నహూములో ఎక్కువ అద్భుతాలు చేశాడు. మనము చూస్తే కపెర్నహూములో ఆయన చేసిన అద్భుతాలు అనేకములు. చాలా మటుకు మనం బైబిల్లో చూస్తే ఆయన చేసిన అద్భుత కార్యాలు కపెర్నహూము ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశంలోనే ఎక్కువగా అద్భుత కార్యాలు క్రీస్తు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అక్కడ ప్రధాన సమాజ మందిరంలో ఈ అన్క్లీన్ స్పిరిట్, అంటే అన్క్లీన్ స్పిరిట్, అపవిత్ర ఆత్మ, అపవిత్ర ఆత్మకు కలిగిన వారిని బాగు చేయడము, సీమోను యొక్క అత్తగారు బాలేనున్నప్పుడు తనను స్వస్థతపరచడము, జైరస్ కుమార్తెను స్వస్థపరచడం, అలాగా అనేకమైన కార్యాలు చేశాడు. కొండ మీద ప్రసంగం కూడా కపెర్నహూము చుట్టుప్రక్కల ఉంది. కాబట్టి ఇన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కపెర్నహూము గురించి క్రీస్తు ఏమని కోపంతో ఒకటి అంటాడు. మత్తయి 11:23లో ఏమనుందంటే, కపెర్నహూమా, ఆకాశము మట్టునక హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేసి ఉన్న ఎడల అది నేటి వరకు నిలిచియుండును. మనం సొదొమ గొమొర గురించి మనకు తెలుసు. సొదొమ గొమొర ఎలాగో ఆ పాత నిబంధనలో మనం దాని గురించి నేర్చుకున్నాము. అది ఎలాగా దేవుడు దాన్ని నాశనం చేశాడు అని కూడా వింటారు. అయితే ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ కపెర్నహూములో చేసిన అద్భుతాలు ఒకవేళ నేను అక్కడ చేసిన ఎడల
అది ఇప్పటికీ నిలిచి ఉండేది. అంత విశ్వాసం కలిగి ఉండేవారు. అంటే మీరు అంత విశ్వాసులు కాదు అన్నట్లుగా క్రీస్తు చెప్తూ ఉన్నారు. అయితే దాన్ని ఆ యొక్క స్థలాన్ని ఖండించారు. ఇప్పుడు లూకా 10:13-15 గురించి మనం చూస్తే ఆయన ఖండించినట్టు అందులో వ్రాసి ఉంది. అక్కడ ఆసక్తి లేకపోవడం, ఉదాసీనంగా ఉండడం. ఉదాసీనంగా అంటే పట్టనట్టుగా. అక్కడ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే చాలా చోట్ల యేసుక్రీస్తు వెళ్ళి ఆయన అద్భుతాలు చేసినప్పటికీ ఆయన చాలామంది అంగీకరించలేదు. ఆయన ఎదురు తిరిగారు, ఆయనను ద్వేషించారు, ఆయన్ని పట్టించాలి, ఆయన సిలువ వేయాలి అని చూశారు. కానీ కపెర్నహూములో మనుషులు అలా కాదు. అందరూ మంచి వాళ్ళే, కాకపోతే ఏమీ పట్టనట్టుగా ఉన్నవాళ్ళు. సో ఈరోజు ఈ పట్టణం గురించి మనకు దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, మాట ఏంటంటే, మనము అలా ఉంటున్నామా? కపెర్నహూములో ఉన్న వాళ్ళలాగా ఏది పట్టనట్టుగా ఉంటున్నామా? మనం అందరం అనుకుంటాం, నేను చర్చికి వస్తున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, లెంట్ సీజన్లో ఒక్క దినం కూడా నేను తప్పకుండా ఆ సమయం గడుపుతున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఈ మంచి కార్యం చేస్తున్నాను, ఆ మంచి కార్యం చేస్తున్నాను అని అనుకుంటాము. కానీ మనము కొన్ని విషయాలకు పట్టినట్టుగా ఉంటున్నామా? అది ఇవాళ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది. అయితే వాళ్ళు యేసుక్రీస్తు గురించి స్పందించలేదు. కపెర్నహూములో ఉన్న మనుషులు ఆయనను వ్యతిరేకించలేదు, ఆయన గురించి ఏమీ చెడుగా ఏం చేయలేదు. కానీ ఆయన మాటలకు స్పందించలేదు. కాబట్టి ప్రతిరోజు మనం ఆదివారం వస్తూ ఉంటాము, చర్చిలో వాక్యం వింటూ ఉంటాము. దానికి స్పందన మనకు ఎలా ఉంది? మనం స్పందిస్తున్నామా? ఆ వాక్యానుసారంగా మన యొక్క జీవితంలో మనం మార్పులు తీసుకొస్తున్నామా అన్న మాటను మనము గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనము క్రైస్తవులు ఈ యొక్క సిటీలో మనము ఈ యొక్క శతాధిపతి గురించి చూస్తే ఆయన చాలామంది కూడా చూసి కూడా నమ్మకుండా ఉంటారు. కానీ మన వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను 12:42 మీరు చదవనవసరం లేదు, నేను చదివేస్తాను, టైం ఎక్కువగా తీసుకుంటుంది. యోహాను 1:12 ఉంది, ఎవరైనా నమ్మిన యెడల వారు దేవుని కుమారులు అనుటకు అనబడుతారు. నాకు అది ఐ నోట్ ఇన్ ఇంగ్లీష్. సో అది అదేవిధంగా 12వ అధ్యాయము 42 ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేరు. సో అలాంటి ప్రజలు కూడా కపెర్నహూములో ఉన్నారు. నమ్మకము ఉంది, కానీ నమ్మినట్టుగా వాళ్ళు బయట ప్రొక్లెయిమ్ చేయట్లేదు. సో అలాగా మనము ఉన్న ప్రదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని దినాలు మనకు ఎలా వచ్చేస్తాయంటే, భారతదేశంలో మనం క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా మనము భయపడే పరిస్థితులు వస్తాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది, మనము ఎలా ఉంటాము? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలిని, నేను క్రీస్తు నమ్మిన దాన్ని, నా క్రీస్తులో నమ్మకం ఉంది అని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? లేకపోతే కపెర్నహూములో ఉన్న కొంతమందిని పట్టించినట్టుగా ఉంటామా? అది మనము చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రీస్తు మన వాక్యంలో మనం చూసిన దాన్ని బట్టిగా అనేకులు అన్యులలో కూడా చాలా మంచి పనులు చేసేవారు ఉంటారు. వాళ్ళు కూడా బీదలకు సహాయం చేస్తారు, చేసే మంచి కార్యాలు చేయవలసినవన్నీ చేస్తారు. కానీ క్రీస్తును అంగీకరించని వారికి నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క కపెర్నహూములో క్రీస్తు ఒక మాట అంటాడు. ఇక్కడ ఈయన విషయం చూస్తే ఆశ్చర్యపోతాడు. ఇటువంటి నమ్మకము నేను ఎక్కడ కూడా చూడలేదు అన్నమాట అంటారనమాట. అయితే ఇక్కడ యూదులు మరియు అన్యులు వీళ్ళిద్దరికి మధ్యలో అంత స్నేహం ఉండేది కాదు. ఒకరంటే ఒకరు పడరు.
కానీ ఇక్కడ ఈ అన్యులు, ఈ యూదులే ఈ అన్యుడైన శతాధిపతి గురించి ఎంత మంచిగా క్రీస్తు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఆయన మాకు ఒక సినగాగ్ కట్టించాడు, అంటే సమాజ మందిరం మా కోసం కట్టించాడు. ఆయన బీదల పట్ల, ఆయన దాసుని గురించి ఆయనకు ఎంతో అక్కరుంది కాబట్టి ఆయన విషయం మీరు దాసుని స్వస్థతపరచండి అని వచ్చి క్రీస్తు దగ్గర ఆయన గురించి చెప్పగలుగుతున్నారంటే ఆయన ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని మనము గ్రహించాలి. అయితే ఆయన ఒకటి ఆయన దేవుని గురించి విన్నాడు. బహుశా చూసుంటాడో లేదో తెలీదు, చేసిన అద్భుత కార్యాల్లో ఆయన ఉన్నాడో లేదో తెలీదు, ఎలా తెలుసుకున్నాడో లేదో తెలీదు, కానీ నమ్మకం మాత్రం ఉంది. ఆ నమ్మకం లేకపోతే దాసుని గురించి ఆ మనుషులను క్రీస్తు దగ్గరికి పంపించరు. ప్లస్ వీళ్ళ ఆ యొక్క సినగాగ్ అంటే సమాజ మందిరం కూడా వీళ్ళ కోసం కట్టించారంటే అది నమ్మకాన్ని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి కూడా ఆ పనులు చేశాడు. అయితే మనము శాశ్వతమైన జీవితం కొరకు మనం కొన్ని తీసుకోవాలి. మన దేవుని వాక్యం మనం చెప్తున్నట్టుగా యోహాను 17:3 ఏమని ఉందంటే, అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మొట్టమొదట దేవుని మనం నమ్మితే నిత్య జీవము. దేవుని నమ్మాలంటే ఆయన పంపించిన కుమారుని మనము నమ్మాలి, అప్పుడే మనకు నిత్య జీవము. అయితే నోయింగ్ తన యొక్క వాక్యమును కూడా మిగతాకు వాళ్ళకు చెప్పడం కూడా నమ్మిక ఉంచినట్టు. మనం ఊరికే ఉన్నామంటే దాంట్లో మనకు ఏదో డౌట్ ఉన్నట్లే. మనకు ఏదన్నా మనకు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఇది సంగతి అని తెలిసినప్పుడు మనం ఏం చెప్తాం, ఇంకొకరికి ఎంతో ధైర్యంగా చెప్తాము. సో అటువంటిది ఇతను ఈ యొక్క శతాధిపతి కూడా అలాగా చెప్తున్నాడు. ప్రభువా, నేను ఎన్నిక లేని వాడును, మీరు నాకు ఇంటికి నా గృహానికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, కానీ మీరు స్వస్థత పరుస్తారని నాకు తెలిసి మీరు ఒక మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థతపరచబడతాడు. సో ఆ నమ్మిక ఈ మనిషిలో ఉంది. అయితే దేవుడు ఎటువంటి స్థలాల్లో ఉంటాడు అని మనం చూస్తే యెషయా 57:15 ఒకసారి నేను చదువుతాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యవాసి అయి ఉన్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దకు దీనమనసు గల వారి యొద్దకు నివసించుచున్నాను. వాళ్ళ హృదయంలో నేను నివసించుతాను. ఎత్తైన స్థలంలో నేను నివసించినప్పటికీ ఎంతో దిగజారిపోయిన వాళ్ళు, వినయంగా ఉన్న వాళ్ళ హృదయంలో నేను నివసిస్తాను, వాళ్ళతో నేను నివసిస్తాను. మధ్య రకంలో ఉన్న వాళ్ళ దగ్గర అస్సలు దేవుడు అలాగా నులివెచ్చగా ఉండకూడదు అని మన దేవుని వాక్యం చెప్తుంది. సో ఇక్కడ కపెర్నహూములో ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు, ఏది కూడా వాళ్ళకు పట్టదు. మేము మంచి చేస్తున్నాం అంతవరకే మాకు చాలు, ఆ విశ్వాసం గురించి వాళ్ళకు పెద్ద పట్టింపు లేదు. సో అలా కాకుండా ఇక్కడ ఈ మనిషి శతాధిపతి వాళ్ళకంట డిఫరెంట్గా ఉన్నాడు. అయితే వినయం కలిగిన వాడు ఉన్నాడు. కానీ చాలామంది నక్క వినయమను ప్రదర్శిస్తారు. వచ్చి ఎవరైనా ముందు మాట్లాడాలంటే చేతులు కట్టుకొని మాట్లాడడం. అలాగ ఒక్కోసారి మనం స్కూల్స్లో చూస్తూ ఉంటాం, పిల్లలు వస్తారు ఏదో పెద్ద వినయంగా ఉన్నట్లుగా చేస్తారు, కానీ బయటికి వెళ్తే వాళ్ళు చేసే పనులు వేరు, వాళ్ళు మాట్లాడే మాటలు వేరు, అలా ఉంటాయి. అలా నక్క వినయం కాదు, ఈయనకు నిజంగా వినయం ఉంది. నేను అసలు నా కింద ఎంతోమంది ఉన్నారు, నేను ఎటువంటి అధికారం ఉందంటే నేను ఇదిగో ఇది చెయ్యండి అంటే వాళ్ళు చేయగలరు, కానీ వాళ్ళు చేయగలిగిన పని ఇది కాదు. ఇంకా ఆ చేయగలిగే అధికారము కేవలం ఒక్కరికే ఉంది అని తను విశ్వసించి ముందుకు వెళ్ళాడు. ఎటువంటి విశ్వాసం అంటే, మన అపోస్తుడైన పౌలు అన్నట్లుగా ఆయన ఏమంటాడు, ప్రధాన పాపిని అంటాడు, నేను పాపులలో ప్రధానుని అంటాడు. అలాగే దావూదు ఏమంటాడు, నేను ఎవరిని, నేను ఏ పార్టీ వాడిని అంటాడు. ఐజయా కూడా ఏమంటారు, యెషయా 6:7 కూడా ఒకవేళ చూస్తే నేను అదొకసారి మీకు చదివి వినిపిస్తాను.
యెషయా 6:5. సరే, ఇక్కడ రాసుకోలేదు నేను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా అలా అంటున్నాడు, నేను అపవిత్ర పెదవులు గలవాడను. అలాగా వాళ్ళు ఎలాంటి ఘోర పాపులు, మనము ఎంత ఘోర పాపులము అని మనల్ని మనము తగ్గించుకునే వినయము గల శక్తి మనలో ఉండాలి. అది అంత ఈజీ కాదు. ఎప్పుడైనా కానీ మనము ఎత్తైన స్థలంలో ఉన్నాము, నేను ఇది చేయగలుగుతాను, నేను అది చేయగలుగుతాను, నాకు ఎంత తెలివి ఉంది, నాకు ఎంత మంచి పాటలు పాడే స్వరం ఉంది అని మనల్ని మనం హెచ్చుకుంటాం. కానీ ఎప్పుడైనా మనం తగ్గించుకోము. కానీ అలా తగ్గించుకున్న గుణము క్రీస్తుకు ఎంతో ప్రియమని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. అయితే క్రీస్తు 2 విషయాల్లో ఆశ్చర్యము కలిగి ఉన్నాను అని చెప్తాడు. ఒకటి ఏంటి అంటే, ఈ శతాధిపతిని చూసి ఇటువంటి మనిషిని ఇటువంటి విశ్వాసిని నేను ఎక్కడ చూడలేదు. ఎంత విశ్వాసం! ఎందుకు? ఈయన అన్యుడై ఉండి ఏ ప్రదేశంలో, కపెర్నహూములో కూడా ఆయన ఎంత చెప్పినప్పటికీ ఆయన మాటను పెద్దగా విశ్వాసం ఉంచిన వాళ్ళు లేరు. ఎందుకు? కపెర్నహూమా సొదొమ పట్టణానికన్నా నువ్వు ఇంకా నీచమైన పట్టణం, ఎందుకు నీ ప్రజలు నన్ను విశ్వసించట్లేదు అని. కానీ ఈయన విశ్వసిస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డాడు. అదేవిధంగా ఇంకొక విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఇంకొకటి, యూదుల యొక్క విశ్వాసము లేనితనం చూసి. దానికి మార్కు 4:6, అది కూడా నేను చదువుతాను. 6:5, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. సో 2 చోట్లనే యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడు. ఇది వాళ్ళ యొక్క యూదుల యొక్క అవిశ్వాసం గురించి ఆశ్చర్యపడ్డాడు. ఈ అన్యుడైన శతాధిపతి యొక్క విశ్వాసం గురించి ఆశ్చర్యపడ్డాడు. సో మనమందరము పుట్టుకతో క్రైస్తవులమై ఉండవచ్చు, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. మన ఇండియన్స్ అందరము కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే. కానీ పుట్టుకతో మనం క్రీస్తును ఎరిగిన వాళ్ళం, క్రీస్తు గురించి వింటూ ఉంటాము, క్రీస్తు చర్చెస్కి వస్తూ ఉంటాము, సంఘంలో వాక్యం వింటూ ఉంటాము. అయినప్పటికీ మన విశ్వాసం ఎలా ఉంది? ఇదిగో క్రీస్తు మనం చూసి ఏమంటున్నాడు? ఆయన వారిని అవిశ్వాసమునకు ఆశ్చర్యపడుతున్నాడా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము? ఈ కపెర్నహూములో ఉంటున్న ప్రజల్లాగా అవిశ్వాసులంగా ఉంటున్నామా? క్రీస్తు మనల్ని చూసి అవిశ్వాసంగా ఉంటున్నారు. వీళ్ళు ఏంటి, ప్రతిదినం వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా నా యొక్క ఆలయంలో వాళ్ళు ఉంటున్నారు, కానీ వీరు ఇంత అవిశ్వాసులు అని మనల్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? లేకపోతే ఈ శతాధిపతిని చూసి ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అని ఆ విషయంగా ఆశ్చర్యపోతున్నాడా అని మనము ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు క్రీస్తు ఇలాగా ఈ యొక్క శతాధిపతి విషయంలో అన్నాడు అనుకుంటే, విశ్వాసము, ఇది నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. ఫెయిత్ ఆస్క్స్, ఫెయిత్ యాక్ట్స్, ఫెయిత్ ఎక్స్పెక్ట్స్, ఫెయిత్ యాక్సెప్ట్స్. సో విశ్వాసం అనేది అడుగుతుంది, క్రీస్తుని, దేవుణ్ణి అడుగుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. సో అడగాలి, మనము ఆ విశ్వాసంతో అడగాలి. విశ్వాసం ఉంటే మీరు దేవుని ఏదైనా అడుగుతారు. ఎంత కష్టమైన పని అయినా కూడా అడుగుతారు. అది అడిగారు అంటే అది విశ్వాసాన్ని బట్టి. ఫెయిత్ యాక్ట్స్ అంటే మనము ఫెయిత్ అనేది మనము చేస్తాము, ఆ పనులు చేస్తాము. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఆ పనులు చేస్తాం. కొంతమంది విశ్వాసంతో పనులకు వెళ్తారు, చేతిలో ఏం ఉండదు, ఏం ప్లాన్ ఉండదు, ఏమీ ఆలోచన ఉండదు, ముందు దేవుడు నన్ను నడిపిస్తాడని ముందుకు వెళ్ళిపోతారు. సో అటువంటి విశ్వాసము మనలో ఉందా? సో విశ్వాసము ఫెయిత్ యాక్ట్స్. ఫెయిత్ ఎక్స్పెక్ట్స్, దేవుని నుంచి మంచి అద్భుత కార్యాలు లేకపోతే ఫలితాలు మనము ఎదురు చూస్తాం. అది ఫెయిత్ యాక్సెప్ట్స్. మనం క్రీస్తు మన పట్ల ఈ పనులు చేశాడని దేవుని మనము యాక్సెప్ట్ చేస్తాం. సో మనకు విశ్వాసం ఉన్న వాళ్ళం మనం ఫస్ట్ అడగాలి, దాని ప్రకారంగా నడవాలి,
తర్వాత మనకు దేవుడు ఫలితాలు ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దాని తర్వాత ఇచ్చిన ఫలితాలని మనము యాక్సెప్ట్ చేయాలి. ఆ విధంగా ఈ శతాధిపతి భయపడలేదు. నేను అన్యుణ్ణి, నేను యూదుల మధ్యలో యూదులతో ఇలా మాట్లాడొచ్చా, యూదులకు ఇదిగో అన్యులకి యూదులకు అసలు పడేది కాదు. ఆ టైంలో అసలు రోమీలు క్రీస్తు విషయంలో చాలా అగెన్స్ట్గా ఉన్నారు. క్రీస్తును సిలువ వేయాలని ఆయన మాటలకి విరోధంగా ఉన్నారు. సో అటువంటిది ధైర్యంగా వచ్చి అడిగాడు అంటే విశ్వాసాన్ని బట్టి కూడా అడిగాడు. సో భయపడలేదు. ఆయన గురించి విన్నది వెంటనే ప్రాక్టీస్లో పెట్టాడు. మళ్ళీ ఒక సమాజ మందిరం కట్టించాడు. అది యాక్ట్, పని చేశాడు. విశ్వసించి ఈయన నిజమైన దేవుడు, ఈయన కోసం నేను ఏమన్నా చేయాలి అని ఆ సినగోగ కట్టాడు. తర్వాత ఆయన చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి, నా దగ్గరికి రానవసరం లేదు, ఒక మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థత పరచబడతాడు అని. కాబట్టి ఈ విధంగా కపెర్నహూము గురించి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, కపెర్నహూములో ఉన్న యూదుల వలె మనం అవిశ్వాసంగా ఉంటున్నామా, లేకపోతే ఈ యొక్క శతాధిపతిలో ఉన్న విశ్వాసము మనలో ఉంటుందా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అయితే చాలామంది చెడుతనం అంటే ఏంటిది అనుకుంటాం. అంటే ఏ పలాని నరహత్య చేయడం కానీ, దొంగలించడం కానీ, ఇంకా వేరే పనులు చెడ్డవి అని మన యొక్క లా చెప్తుంది, కోర్టు చెప్తాయి, ఇవన్నీ చేస్తే మీకు వీటికి శిక్ష ఉంటుందని. అవన్నీ చెడ్డతనం కాకుండా ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏది చెడుతనం అంటే, మనం మంచి వాళ్ళము అయినప్పటికీ ఏమీ చేయకుండా ఉండడం అనేది ఒక పెద్ద అది తప్పు. చాలాసార్లు మన చేతిలో మనం చేసే శక్తి ఉంటుంది, కానీ మనం చేయకుండా ఊరికే నించొని కూర్చొని నాకెందుకు అని పట్టినట్టుగా మనం ఉంటే దానికంటే ఇంకా చెడుది ఏమీ లేదు అని చెప్తారు. కాబట్టి చాలామంది మిగతా వాళ్ళు చుట్టుగా ఉన్న వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకు మనకు ఎంత సహాయం వీలైతే అంత సహాయం మనం చేయగలిగితే అది మన మంచితనం, అది దేవుడు మనకు చెప్తుంది. సో మనకు ఇద్దరు గొడవలు పడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఆ గొడవలను మాన్పించేలాగా మనం చేసేది. సో క్రీస్తులో మనం విశ్వాసం ఉంటే క్రీస్తు మనం చెప్పిన మాటలను మనం గైకొని దాని ప్రకారంగా మనము నడవగలగాలి. అప్పుడే మనము నిజమైన విశ్వాసం గలవారమై ఉంటాము. అట్టి విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. అయితే విశ్వాసము, క్రియ లేని విశ్వాసం అనేది అది వేస్ట్ అని అంటారు, వ్యర్థం అంటారు. సో ఈ సాదృశ్యం చాలామంది వినుంటారు. ఒకసారి ఒక సంఘంలో ఒక స్థలంలో వర్షాలు పడక చాలా దినాలు వర్షం పడలేదంట. అక్కడ చుట్టుప్రక్కల నదులన్నీ ఎండిపోయాయి, పొలాల్లో ఏమీ ధాన్యం పండట్లేదు. సో ప్రార్థన చేద్దామని ఎన్నో రోజులుగా ప్రార్థన చేశారంట. వాళ్ళు కొన్నిసార్లు అనుకుంటారు 40 దినాలు ప్రార్థన చేయాలి, 7 దినాలు ప్రార్థన చేయాలి అనుకుంటారు. అలాగూ వాళ్ళు 40 దినాలు ప్రార్థన చేశారంట. 39వ రోజు పాస్టర్ గారు అన్నారంట, ఇదిగో రేపు మనము అందరము పలానా చోట చేద్దాము, ఖచ్చితంగా దేవుడు మన వాక్యము మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, కాబట్టి విశ్వాసంగా అందరూ రండి అని ముందు రోజు ప్రకటించారంట. అందరూ ప్రతి ఒక్కరు వచ్చారంట, చాలామంది వచ్చారంట. అప్పుడు వాళ్ళని చూసి గద్దించాడు, అవిశ్వాసులారా, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? మీలో ఎటువంటి విశ్వాసం ఉంది? ఒక్కరన్నా వర్షం పడుతుందని గొడుగు పట్టుకొచ్చారా? ఒక్కరు కూడా గొడుగు పట్టుకోలేదు, రాలేదు. అంటే అంత అవిశ్వాసం, మీకు విశ్వాసం లేని ప్రజలారా వెళ్ళిపోండి మీరు ఇంటికి అని అక్కడ చెప్పాడంట. కాబట్టి మన విశ్వాసం ఎటువంటిది? మన విశ్వాసంతో దేవుని ముందు ఉంటున్నామా, అవిశ్వాసముగా ఉంటున్నామా అని మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళి దేవుని ప్రేమను బట్టి ఇతరులకు కూడా మనం దేవుని గురించి చెప్పే వారంగా ఉండులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.
ఒక మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తుల మీ హృదయములకు మీ తలంపులకు కావాలంటును గాక. కూర్చుందాం. ప్రత్యేక పాట